ఇక ప్రతిరోజు ఈ ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు గుండెల మీద చేయలేసుకొని బతికేటువంటి సందర్భం ఏర్పడ్డది. ఈ రోజు బయటికి పోతే సెక్యూరిటీ లేదు, కనీసం స్కూళ్ళలో పోతే కూడా సెక్యూరిటీ లేకుండా తయారైతా ఉన్నది. ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లైంగిక వేధింపులతోటి చిన్న చిన్న పిల్లలు ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది. అన్ని పేపర్లలో వచ్చింది. అది ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త వచ్చింది. లైంగిక వేధింపులు. చదువు చెప్పేందుకు వచ్చిన ఒక ట్యూటర్ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ సైదులు కథనం ప్రకారం బీహార్కు చెందినటువంటి నర్తిక్ రాజక్ ఈ 19 సంవత్సరాలు టోలీ చౌకి ఆ కాలనీలో మదర్సాలో నివసిస్తున్నాడు. ఆ సమీపం కాలనీ చెందిన ఒక వ్యక్తి తన 3 కుమార్తెలను అరబిక్ ట్యూటర్గా రజకును 5 నెలల క్రితం నియమించుకున్నాడు. అయితే సోమవారం తల్లిదండ్రులు లేని పక్షంలో అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడడానికి వాడు శ్రీకారం చుట్టాడు. ఇది ఎంత ఘోరమైన కథ అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఏడన్నా పోతే ఇబ్బంది అయ్యే సందర్భంలో ఉన్నది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు కూడా విషయాన్ని నేర్పాలి. ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఆ స్కూళ్ళ కాడికి పోయినా, ట్యూషన్లకు పోయినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ లేనటువంటి సందర్భం ఏర్పడతా ఉన్నది. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. వీళ్ళ పట్టిన కఠినమైన శిక్ష విధించాలి. ఈ పోక్సో చట్టం వేసి మళ్ళీ వాటితో బెయిల్ నుంచి బయటకు వచ్చేది కాకుండా నిజంగా వాళ్లకు జీవిత ఖైదు చేయాలి. వాడు జీవితాంతం జైల్లో ఉంటాడు చేయాలి. ఇంకోటి కూడా ఇలాంటి చేయకుండా ఉంటాడు. తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలకు చెప్పాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏందని చెప్పాలి. ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా వాళ్ళని నేర్పాలి. తల్లిదండ్రులు చేస్తే ఇబ్బంది అమ్మా, నాకు ఏమంటే చెప్పండి అని చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఊరుకోరు. ఖచ్చితంగా తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏందో నేర్పాల్సిన సందర్భం ఉన్నది. ఇలాంటి వారి చేతిలో వాళ్ళకు తెలియదు కదా పాపం. బిస్కెట్ ఇస్తా అంటాడు, చాక్లెట్ ఇస్తా అంటాడు. ఇట్లా వాళ్ళ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం చూపుతాను. వీటిపై కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి పోక్సో కేసులో జీవిత ఖైదు అని చెప్పేసి ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. నిజంగా జీవిత ఖైదు వీళ్ళని కఠినమైన శిక్ష వేయాల్సిన సందర్భం ఉన్నది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోరుగంటి 25 ఏళ్ల యువకునికి న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చాలా కఠినమైన శిక్ష విధించాలి. ఎందుకంటే ఆడపిల్లలు నాయన చిన్నపిల్లలు వాళ్ళ జీవితాలను మొగ్గలుగా చుంచేటువంటి ఆస్కారం చేయకండి. ఇలాంటి మూర్ఖులను ఉపేక్షించొద్దు. ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా వాళ్ళపై కఠిన చర్యలు ఉండాలి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులను ఖచ్చితంగా పిల్లలకు ఈ గుడ్ టచ్ బాధ్యత నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తాం.